ములుగు జిల్లా వాజేడు మండలం దోలాపురం రేంజ్ అటవీ ప్రాంతంలోని బ్లూ వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన యువకుడి మృతి ఘటనపై అటవీ శాఖ అప్రమత్తమైంది. అనుమతి లేని జలపాతాల వద్దకు పర్యాటకులు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఫారెస్ట్ సిబ్బందిని రంగంలోకి దింపారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లోకి నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎఫ్ఓ వికాస్ మీనా హెచ్చరించారు. చాలా వాటర్ ఫాల్స్ లేకపోతే ఈకో టూరిజం స్పాట్స్ ఉన్నాయి. బట్ మనకి కొన్ని ఓపెన్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోగదా వాటర్ ఫాల్స్ మంచిగా అక్కడ ఫెన్సింగ్ అక్కడ అది ఓన్లీ పబ్లిక్ మాత్రమే ఓపెన్ ఉంది. ఇది మొత్తం వేరే వాటర్ ఫాల్స్ పబ్లిక్కి ఎంట్రీ లేదు. మనకి ఎఫ్డిఓ గారు ఎఫ్ఆర్ఓ గారు కూడా చాలా ఇంతకుముందు అవేర్నెస్ మీటింగ్ చేశారు. చాలా మందికి ఇన్ఫార్మ్ కూడా చేశారు. అండ్ మీతోటి కూడా మళ్ళీ మనం ఇన్ఫార్మ్ చేస్తాము. రిజర్వ్ ఫారెస్ట్ లోపల ఎవరికి లోపల రావడానికి లేదు. మనకి ఇది ఇల్లీగల్ ట్రెస్పాస్ లాగా కన్సిడర్ చేసి మనకి చట్టంలో ఇల్లీగల్ ట్రెస్పాస్ ఇంటూ రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ అ పనిషబుల్ ఆఫెన్స్. సో మనకి అక్కడ వాచ్ అండ్ వార్డ్ ఇంకా నోటీస్ బోర్డ్ కూడా ఉంది. ఇంకా మనం నోటీస్ బోర్డ్ అండ్ అవేర్నెస్ బోర్డ్ పెడతాము సో దట్ ఫర్దర్ పీపుల్ డోంట్ కమ్. బికాస్ మనకి ఇంట్లో చాలా రూట్స్ ఉన్నాయి, ఊరు నుంచి కూడా రూట్స్ ఉన్నాయి, బయట నుంచి కూడా చాలా రూట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వేర్ పీపుల్ చాలా మంది ఇక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు. బట్ మనకి చాలా మంది